ప్రేక్షకులందరికీ కూడా వచ్చేటువంటి ఒక విశేషమైనటువంటి యొక్క సందేహం ఏంటంటే, బల్లి శరీరంలో ఏ భాగం మీద పడ్డా ఆ బల్లిని ముట్టుకున్నప్పుడు, లేదు వీళ్ళు అనుకోకుండా గోడ మీద ఎక్కడ చేపెట్టినప్పుడు ఆ బల్లిని స్పృశిస్తారు, లేదా బల్లి మీద పడుతుంటుంది. ఒక్కోసారి పడ్డప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతారు ధర్మ సందేహం. అడిగినప్పుడు ఆ దాంట్లో సహజంగా చెప్పేటువంటిది ఏంటంటే, స్నానం చేసేసి దగ్గరలో ఉన్న దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి ధ్వజస్తంభం కూడా ఉన్నట్లయితే ఆ ధ్వజస్తంభాన్ని తాకి స్వామివారి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణం 3 కానీ 5 కానీ 11 కానీ చేసి, వీలుంటే కొబ్బరికాయ కొట్టి లేదు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని రండి అంటారు. అంటే ఈ బల్లి అనేటువంటిది మనం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి అంటే, ఒకానొక సందర్భంలో వీళ్ళు మహర్షుల్ని బ్రాహ్మణుల్ని అపహాస్యం చేసినటువంటి వాళ్ళు బల్లిగా జన్మెత్తారు, శాపం పెట్టారు. వాళ్ళు శాపం పెడితే ఆ బల్లిగా జన్మించారు. వాళ్ళు జన్మించిన తర్వాత సరే ఇప్పుడున్నటువంటి మాధ్యమాల్లో రకరకాలుగా వస్తుంటుంటాయి. ఎవరి ప్రధానంగా వాళ్ళని అనాలా, వాళ్ళంటేనే ఇదా అని శాస్త్రంలో ఉన్నటువంటిది చెప్పాను నేను. వాళ్ళు ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు. శాస్త్రంలో ఈ విధంగా బల్లిగా అది పుట్టడం కారణం కూడా అది చెప్పాను. బల్లి ముట్టుకోవడానికి గల కారణం కూడా చెబుతున్నాను. ఆ విధంగా అయిన తర్వాత శాపవశాత్తు బల్లిగా మారిందట. ఆ బల్లిగా మారిన తర్వాత స్వామి, మరి మేము ఏదో మిమ్మల్ని అపహాస్యం చేశాం కాబట్టి బల్లిగా మారాము, మా శాప విమోచనం ఎప్పుడు అని అడిగారట. అడిగితే పరమాత్మ యొక్క ఋషీశ్వరులు కానీ పరమాత్మ యొక్క పాదాలు కానీ కడిగినటువంటి యొక్క నీరు నీ నెత్తి మీద ఎప్పుడైతే పడుతుందో, ఆ బలి రూపంగా పొందినటువంటి వారు అడిగారు. అడిగితే నీ మీద ఎప్పుడైతే పడుతుందో, నీ శరీరం మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మళ్ళీ పూర్వజన్మ వస్తుంది అని చెప్పారట. అలాగే తొండ కూడా అంతే. శ్రీమద్ రామాయణంలో పూర్వభాగంలో చెప్పుకుంటూ వచ్చారు. అరణ్యకాండలో ఆ సూర్యవంశం మహారాజు ఉన్నాడు, నృగమహారాజు. ఆ నృగమహారాజుని దర్శనం చేసుకోవడం కోసమని కొంతమంది పండితోత్తములు వచ్చారు. వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులు అడ్డగించారు. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదండి, రాజుగారు ఇప్పుడు రమ్మని మిమ్మల్ని అనలేదు, రాజుగారికి చెప్పాను కానీ మిమ్మల్ని అనుమతించలేదు రావడానికని. ఆ విధంగా కొన్ని రోజులు కూర్చున్నారు ఆ బ్రాహ్మణులు, ఆ పండితులు. తర్వాత లోపలికి వెళ్ళారు. రాజా, మేము పండితులము, మీ దగ్గర నుంచి ఏమి ఆశించడానికి రాలేదు, మేము రాజ్యం నుంచి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ రాజ్యంలో రాజుగారు వారు అన్నారు కాబట్టి ఆ రాజుగారిని దర్శనం చేసుకొని వెళ్దామనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. మమ్మల్ని ఇంత సమయం అడ్డగించావు, మమ్మల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడావు మీ యొక్క సేవకుల చేత, కాబట్టి నువ్వు తొండవై పుట్టుగాక. 50 సంవత్సరాలు తొండగా పుట్టాడు ఆయన. తదుపరి జన్మ ఏది? అందుకనే తొండని కానీ బల్లిని కానీ ముట్టుకున్నట్లయితే స్నానం చేయాలి అని, అది అపశకునం అని అంటాం సహజంగా. దాంట్లో భాగంగా రుక్మాంగదుడు అనేటువంటి మహారాజు ఒక మహర్షి వస్తే ఆ మహర్షికి అర్ఘ్యపాద్యాది ఆచమనాలు ఇచ్చి ఒక పల్లెంలో ఆ మహర్షి యొక్క కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి ఆ దంపతులుగా రాణిగారి నెత్తి మీద ఆ శిరస్సు మీద ఆయన శిరస్సు మీద చల్లుకుంటాడు. ఆ నీళ్ళని చల్లుకుంటే అనుకోకుండా ఈ రాజు రాణి గారు ఉన్నటువంటి యొక్క భవనంలో గోడ మీద బల్లిగా ఉంటాడు, ఒక బల్లి ఉంటుంది. ఈ చల్లుకున్నటువంటి నీళ్లు పోయి ఆ బల్లి మీద పడతాయి. ఆ బల్లి మీద పడగానే ఆ బల్లి మానవ రూపంలో మాట్లాడుతుంది రుక్మాంగద మహారాజుతో. మహారాజా, ఈ రోజుతో నా యొక్క శాప విముక్తి కలిగింది. ఆయన అనుకుంటాడు, ఈ యొక్క అంతఃపురంలో ఆ మహర్షిని రమ్మన్నాను, మహర్షికి పాద ప్రక్షాళన నేను చేశాను, మూడో వాళ్ళు ఎవరు లేరు, నా రాణిగారు నేనే ఉన్నాను, ఎవరో మాట్లాడేదని తిరిగి చూస్తారు. చూసిన తర్వాత బల్లి మానవ రూపంలో ఉన్నటువంటి బల్లి, మహారాజా నేను గోడ మీద బల్లి రూపంలో ఉన్నాను, నేను అంతకుముందు మానవ జన్మగా ఉన్నాను, నేను కొన్ని పరిస్థితుల దృష్ట్యా పండితోత్తముల్ని మహర్షుల్ని వాళ్ళందరినీ కూడా నేను అవమానపరిచినట్టుగా అవహేళనగా మాట్లాడడం చేత నాకు ఈ జన్మ కలగాలి అని వాళ్ళు శాపం పెట్టారు. శాప విమోచనం అడిగాను. పరమాత్మ యొక్క పాదం యొక్క తీర్థం కానీ
మహర్షుల యొక్క తీర్థం కానీ ఎప్పుడైతే నీ మీద పడుతుందో అప్పుడు శాప విమోచన కలుగుతుంది అన్నారు. ఆ రోజు నుంచి ఈ గోడ మీద బలిలాగా ఉండి ఉన్నాను నేను. ఈరోజు మహర్షి యొక్క పాద ప్రక్షాళన తీర్థం మీ నెత్తి మీద చల్లుకున్నప్పుడు, శిరస్సు మీద చల్లుకున్నప్పుడు ఆ యొక్క చినుకు నా మీద పడింది కాబట్టి శాప విమోచన కలిగింది అన్నారు. అంటే మహర్షుల్ని, పండితుల్ని, బ్రాహ్మణుల్ని ఎవరైతే అవహేళన చేస్తారో అలాంటి వాళ్ళకి వాళ్ళు బల్లిగా జన్మించారు. అలాంటి అవగాహన చేసినటువంటి వాళ్ళు బల్లిగా జన్మించారు కాబట్టి శాపం పొందినటువంటి ఒక జీవి కాబట్టి ఆ శాపం పొందినటువంటి జీవిని తాకినట్లయితే మనకు కూడా కొంత విఘ్నం కలుగుతుంది, అనుకున్న పనులు నెరవేరవు, కొన్ని రకాలైనటువంటి లోపాలు జరుగుతాయి. కాబట్టి శాస్త్రంలో ఆ బలిని ముట్టుకున్నటువంటి వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఉన్న ధ్వజస్తంభాన్ని తాకండి, ఆ స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే ఆ బలిని ముట్టుకోవటం వల్ల జరిగినటువంటి యొక్క పాపం అనేటువంటిది పోతుంది, ఆ లోపం అనేటువంటిది మీకు పోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు.